వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. అవును, సీనియర్ జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు గారి మీద పెట్టినటువంటి కేసుని ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్లో కొట్టివేయడం జరిగింది. ఆ 3 కేసుల్ని కూడా కొట్టివేశారు. సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన ఇప్పట్లో బయటికి రాలేరు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ మధ్యన ఒక సంస్కృతిగా మారిందేంటంటే, టార్గెటెడ్‌గా కొంతమందిని ఒక కేసులో ఇరికించడం, ఆ కేసు నుంచి ఆయనకి బెయిల్ వచ్చేలోపే మరిన్ని కేసులు పీటీ వారెంట్ పెట్టి ఆయన బయటికి రాకుండా చేయటం అనేటువంటిది ఒక సంస్కృతిగా టీడీపీ ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరిస్తోంది. అలాగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారిని కూడా తుళ్ళూరులో మొదట కేసు నమోదు చేసి, ఆ తర్వాత విజయవాడ సత్యనారాయణపురంలోను, అలాగే శ్రీకాకుళంలోను, విజయనగరంలోను కూడా ఆయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఒకే అంశం మీద 3 ప్రాంతాల్లో తన మీద కేసు నమోదు చేయడాన్ని ఆయన సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆయన మీద ఈ కేసులు పెట్టారు అనేటువంటి వాదనకి సానుకూలంగా స్పందించినటువంటి ఏపీ హైకోర్టు ఆయన మీద ఉన్నటువంటి 3 కేసుల్ని కూడా కొట్టివేయడం జరిగింది. ఈ కేసులో కృష్ణంరాజు గారి తరఫున హాజరైనటువంటి న్యాయవాది, ప్రముఖ సామాజికవేత్త కూడా అయినటువంటి శ్రీ అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఈ కేసు యొక్క పూర్వాపరాలని గురించి వారినే అడిగి స్వయంగా తెలుసుకుందాం. నమస్కారం అశోక్ కుమార్ గారు. నమస్కారం అశోక్ కుమార్ గారు. మీరు కృష్ణరాజు గారి కేసులో వేసినటువంటి పిటిషన్స్ నెంబర్ 6202, అలాగే 6199, 6200 వరుసగా ఈ పిటిషన్స్ మీద మీరు హైకోర్టులో వేసి క్వాష్ పిటిషన్ గెలవడం జరిగింది. ముందుగా మీకు అభినందనలు. మీరు టీడీపీ వారు అనుసరిస్తున్నటువంటి ఈ కేసుల క్రీడా వ్యవహారంలో కోర్టుకు మీరు వాస్తవాలను స్పష్టంగా తీసుకెళ్ళగలిగారు అనేటువంటిది తెలుస్తోంది. ఎందుకంటే ఈ రివెంజ్ పాలిటిక్స్ మొదలయ్యాక ఇలా కేసు గెలవడం అనేటువంటిది దాదాపుగా మొదటిసారి. సో ఈ కేసు గురించి వివరంగా చెప్పగలరని అభ్యర్థిస్తున్నాం. నమస్కారం అండి. వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు అశోక్ కుమార్, ఏపీ హైకోర్టు అడ్వకేట్ని, విజయవాడ. ఈ మధ్య కాలంలో మనం సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గారు ఒక డిబేట్లో జరిగిన సన్నివేశంలో ఈ మహిళలకు సంబంధించి తేడాగా మాట్లాడారని చెప్పేసి, అవమానకరంగా మాట్లాడారని చెప్పేసేసి మరి పోలీసు వారు వాళ్ళ మీద కొన్ని కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది. ఆ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎటుగా ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయటం కూడా జరిగింది. ఆయనకి సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇవ్వడం కూడా అందరికి తెలిసిన విషయమే. ఆ తర్వాత కొంచెం ఒక వన్ వీక్ గ్యాప్‌లో A1గా ఉన్న ముద్దాయి కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని లేట్‌గా అరెస్ట్ చేయటం కూడా జరిగింది. ఆయన్ని తుళ్ళూరు పోలీసు వారు అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు మంగళగిరి కోర్టులో మ్యాజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారు రిమాండ్ రిపోర్ట్ తీసుకోవటానికి. ఏంటంటే ఇందులో ఎస్సీ, ఎస్టీ కేసు అనేది ఏదైతే ఉందో అది దీనికి వర్తించదు. అది తీసివేస్తేనే నేను రిమాండ్ చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడంతో తుళ్ళూరు పోలీసు వారు ఏం చేశారంటే ఆ సెక్షన్ తీసేసి మిగిలిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్ల ద్వారా ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో కోర్టు వారు ఆయన్ని జ్యుడిషియల్ రిమాండ్‌కి పంపించడం జరిగింది. ఆయన గుంటూరు జైల్లో ప్రస్తుతం ఉన్నారు. ఈ విషయమై మేమేం చేశామంటే కృష్ణరాజు గారి తరపున ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అంటే సాలూరు అని విజయనగరం జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్‌లో మరొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అదే విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంటే ఒకే మనిషి మీద ఒకే అఫెన్స్‌లో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లాలో ఒక సూత్రం ఉంది. డబుల్ జియోపార్డీ అని. అంటే ఒక నేరానికి ఒకటే శిక్ష. ఒక నేరానికి 4, 5 శిక్షలు ఉండవు. సో ఈ సూత్రాన్ని వర్తించి మేమేం చేసామంటే ఆ మిగిలిన 3 ఎఫ్ఐఆర్‌లు ఏవైతే ఉన్నాయో సాలూరు విలేజ్, సాలూరు పోలీస్ స్టేషన్ విజయనగరం జిల్లాకు సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్, విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన ఎఫ్ఐఆర్, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కి సంబంధించిన ఎఫ్ఐఆర్ 3 ఎఫ్ఐఆర్‌ల మీద మేము ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది.
ఆ క్వాష్ పిటిషన్ మీద ఈరోజు వాదనలు జరిగినాయండి మండే. దాని మీద కోర్టు వారు మా వాదనలన్నీ విన్నారు. మేము దాంట్లో చెప్పిందేంటంటే, ఆల్రెడీ అమరావతి పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించడం జరిగింది కోర్టు ద్వారా. కానీ సేమ్ అఫెన్స్ మీద డిఫరెంట్ ఏరియాస్‌లో, డిఫరెంట్ ప్లేసుల్లో సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ మీదే వాళ్ళు కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అవ్వటం జరిగింది. సో, ఇది ఎగైన్స్ట్ లా. ఇది ఇల్లీగల్. సో, దీని మీద మేము క్వాష్ పిటిషన్ అడిగాము మేము. అంతే కాకోకుండా ఏమైందంటే ఈ క్వాష్ పిటిషన్‌లో ఆ కంప్లెయింట్‌లో మనం బాగా చూస్తే ఏమైందంటే, అందులో తెలుగుదేశంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పెట్టినట్టుగా కంప్లెయింట్‌గా ఉంది. అంటే మేము సొంతగా చెప్పింది కాదండి ఇది. ఎఫ్ఐఆర్‌లో వాళ్ళు ఆహ్, ఎవరైతే రిపోర్ట్ చేశారో కంప్లెయింట్ ఎవరైతే ఉన్నారో అందులో, మహిళా మండలికి సంబంధించి తెలుగుదేశం కార్యకర్త అని మెన్షన్ చేయటం జరిగింది. కొన్ని ఎఫ్ఐఆర్‌లయితే వాళ్ళ అడ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అడ్రెస్సే ఇచ్చారండి. పార్టీ కార్యాలయం అడ్రస్సే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇయన్నీ కూడా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళామనమాట. అంటే ఇవి ఎలా ఉన్నాయంటే అసలు ఒక ఒక మనిషి కంప్లెయింట్ ఇస్తుందంటే తన నివాసం తెలుగుదేశం పార్టీ కార్యాలయమా? అంటే దీంట్లో ఎంత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందనేది, ఈ ఎంత ఫేక్ కేసులనేది ఇక్కడ మేము వివరంగా కోర్టు వారి ముందు ఉంచడం జరిగింది విత్ ఎవిడెన్స్. ఇంకోటేంటంటే కృష్ణరాజు గారు ఎవరైతే ఉన్నారో ఇందులో ఈవన్ ముద్దాయి, ఆయన ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్ళని కించపరిచే ఉద్దేశం ఆయనకి ఏది లేనే లేదు. ఆ విషయంలో ఆయన పొరపాటు జరిగిందని నోరు జారారని చెప్పేసి ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించమని కూడా అడగడం కూడా జరిగింది. అంతే కాదండి. ఆయన చెప్పిందేంటంటే, ఆయన సొంతంగా చెప్పింది కూడా ఇక్కడేమీ లేదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో గాని, డెక్కన్ క్రానికల్‌లో గాని, అంతకుముందొచ్చిన టీవీ5లో కానివ్వండి, ఈటీవీలో కానివ్వండి, కొన్ని ఆర్టికల్స్‌ని, కొన్ని ప్రోగ్రామ్స్‌ని బేస్ చేసుకొని ఆయన ఈ విషయాల్ని మనం ప్రక్షాళన చేస్తే రాజధాని ఇంకా బెటర్‌గా ఉంటదనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్య చేయడం జరిగిందని ఆయన చెప్తున్నారు. కనుక ఈ విషయాన్ని కూడా మేము కోర్టు దృష్టిలో పెట్టాము. అది డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా మా క్వాష్ పిటిషన్‌తో పాటు కోర్టు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఈ ఎవిడెన్స్‌లన్నీ కూడా కోర్టు వారు అబ్జర్వ్ చేశారు. సో, ఇది ఇల్లీగల్ అరెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో, కక్షాదింపు చర్యగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఒక నేరానికి ఒక శిక్షే ఉండాలి గానీ, ఒక నేరానికి 5, 6 శిక్షలు ఉండటం అనేది ఈ లా సూత్రానికి కూడా ఎగనెస్ట్ ఉంది. సో, దాన్నే మేము ఈ రోజున కోర్టు వారి ముందు ఉంచాము. ఇయన్నీ కూడా ప్రైమా ఫేసి ఏమి లేవు ఇందులో అసలే. దయచేసి ఈ ఎఫ్ఐఆర్‌లన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా క్వాష్ చేయండి అని చెప్పి మేము కోర్టు వారిని మా ఆర్గ్యుమెంట్ చెప్పాము. ఇమ్మీడియేట్‌లీగా సేమ్ డే కోర్టు వారు ఈ 3 ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని క్వాష్ చేయటం జరిగింది. రద్దు చేయటం జరిగింది. వితౌట్ ఎనీ ఫర్దర్ నోటీస్. ఇమ్మీడియేట్‌గా క్వాష్ చేశారండి. సో, ఇప్పుడు కృష్ణరాజు గారు ఓన్లీ తుళ్ళూరు పోలీసు వారు పెట్టిన కేసు ఏదైతే ఉందో, ఆ కేసు మీద మాత్రమే రిమాండ్‌లో ఉన్నారు. ఆ ఒక్క కేసే ఇతని మీద ఇప్పుడు ప్రస్తుతం ఉందన్నమాట. అందులో గనక ఆయనకి బెయిల్ వస్తే నో ఫర్దర్ కేసెస్ అగైన్స్ట్ ది కృష్ణరాజు గారు. సో, మేము ఇప్పుడు ఏమంటున్నామంటే ఫేక్ కేసులు పెడతం వల్ల ఈ విధంగా చాలామంది ఆహ్, సఫర్ అవుతున్నారు. మెంటల్‌గా గాని, ఫిజికల్‌గా గాని. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఆహ్, మన సినిమా రచయిత గారైన, యాక్టర్ అయినటువంటి పోసాని మురళీకృష్ణ గారిని కూడా మనం చూసాం. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గారిని కూడా మనం చూసాం. వీళ్ళని కూడా ఇలాగే ఒక కేసులో ఫస్ట్ అరెస్ట్ చేశారండి. తర్వాత మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్. నంబర్ ఆఫ్ కేసులు చూపిచ్చి ఒక దాంట్లో బెయిల్ రాగానే రెండో దాంట్లోకి రిమాండ్ ఇవ్వటం. దాంట్లో బెయిల్ రాగానే ఇంకొక దాంట్లో పీటీ వారెంట్ ఏసి దాన్ని తీసుకెళ్ళిపోవటం. ఇలాగా కొన్ని రోజులు, నెలల తరబడి వాళ్ళని తిప్పడం కూడా మనం చూసాం. ఇదే ఉద్దేశాన్ని ఈ కేసులో కృష్ణరాజు గారి మీద కూడా ప్రయోగించాలని చూశారు. దాన్ని బ్రేక్ చేయటం కోసమే మేము క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అందులో సక్సెస్ అయ్యాము. కోర్టు వారు వాస్తవాన్ని గ్రహించారండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో బెయిల్ రాగానే మళ్ళీ 3 ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు పీటీ వారెంట్ ప్రొడ్యూస్ ఆల్రెడీ నిన్న సండే ఏం జరిగిందంటే ఇందులో బెయిల్ వస్తదేమని చెప్పి పీటీ వారెంట్ మీద ఆళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు కృష్ణరాజు గారికి. సో, వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయారు. ఇందులో రేపొద్దున 25థ్ బెయిల్ వస్తదేమో. నెక్స్ట్ ఆ కేసులో ఈయన్ని మళ్ళీ రిమాండ్ అడుగుదాము.
అలాగే చైన్ అనమాట. ఒక కేసు నుంచి ఒక కేస్‌కి, ఇంకో కేసు నుంచి ఒకటి. దీన్ని బ్రేక్ చేయడం కోసమే కోర్ట్ వారికి వివరంగా మేము చెప్తాం. లా మిస్‌యూజ్ అవుతుంది. పోలీసు వారు దీన్ని ఆసరాగా తీసుకొని ఈ విధంగా మెంటల్ హారాస్మెంట్, ఫిజికల్ హారాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆ ఎఫ్ఐఆర్‌లన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అయన్నీ సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్, సేమ్ సెక్షన్స్. సో, వాటిని రద్దు చేయమని మేము అడిగాం. మా వాదనని కోర్ట్ వారు మాతో ఏకీభవించారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇమ్మీడియేట్‌గా ఈ రోజున వితౌట్ నోటీస్ ఇమ్మీడియేట్‌గా రద్దు చేసేయడం జరిగింది. సో, ఒకే ఒక కేసులో ఇప్పుడు కృష్ణరాజు గారు రిమాండ్‌లో ఉన్నారండి. దాంట్లో బెయిల్ వస్తే నో మోర్ కేసెస్ అగైన్స్ట్ కృష్ణరాజు గారు. పోలీస్ కట్టడలు ఏంటంటే కొన్ని వాళ్ళు చెప్పిందేంటంటే కృష్ణరాజు గారికి సంబంధించి వాళ్ళు ఫోన్‌లు సీజ్ చేయటం వల్ల, ఆ ఫోనుల్లో వాళ్ళేం చేశారంటే వాళ్ళ బ్యాంక్ స్టేట్స్‌మెంట్‌ని వాళ్ళు కొంచెం ఎక్వైర్ చేయటం జరిగింది. సీజ్ చేయటం జరిగిందండి. ఆ స్టేట్‌మెంట్‌ని బేస్ చేసుకొని వాళ్ళు క్వెషన్స్ అడగటం జరిగింది. ఏంటయ్యా అంటే, ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌లో మీకు కొన్ని అమౌంట్‌లొచ్చి పడినాయి. జగతి పబ్లికేషన్ నుంచి గానివ్వండి, ఇంకొక పర్సన్ నుంచి గానివ్వండి, ఇంకో పర్సన్ నుంచి గానివ్వండి, కొన్ని చిన్న చిన్న అమౌంట్‌లు గానివ్వండి, పెద్ద పెద్ద లక్షలేం కాదు. చిన్న చిన్న అమౌంట్‌లో ఎ ఎ ఫర్ సమ్ ఎగ్జామ్స్ వాళ్ళు క్వెషన్స్ రైజ్ చేయడం జరిగింది పోలీసు వారు. ఈ క్వెషన్‌ల మీద కృష్ణరాజు గారు కొన్ని విషయాలకైతే నాకు తెలీదన్నారు. కొన్ని విషయాల్లో ఏం జరిగిందంటే, కృష్ణరాజు గారు అనే వ్యక్తి కొన్ని ఏళ్ల తరబడి నుంచి కూడా ఆయన జర్నలిస్ట్ అనే మ్యాగజైన్‌ని రన్ చేయటం జరుగుతుందండి. ఫ్యూరీ ఇంగ్లీష్ మ్యాగజైన్ అది. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన ఒక మ్యాగజైన్ రన్ చేసేటప్పుడు ఒక ఎడిటర్‌గా దాంట్లో కొన్ని యాడ్‌లు ఇవ్వటం జరుగుద్ది. నాలాంటి వాళ్ళు గాని, ఇంకో బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఇంకా ఏదో వేరే ప్రొఫెషన్‌లో ఉన్నోళ్ళు కానివ్వండి కూడా యాడ్స్ ఇస్తారంట. ఆ యాడ్స్ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే రూ. 1000 ఇవ్వచ్చు. అది చిన్న యాడ్ అయిపోతే రూ. 1000. కొంచెం పెద్ద యాడ్ అనుకోండి 10,000 ఉంటది. దానికున్న స్పేస్‌ని బట్టి, దానికున్న వాల్యూని బట్టి అలాగే డిమాండ్ ఉంటదన్నమాట. సో, ఆ యాడ్‌లు ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మేము ఈళ్ళు ఎవరైతే యాడ్ ఏపించుకుంటున్నారో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు. ఆయన అకౌంట్‌కెళ్తాయి ఆ అమౌంట్. ఇప్పుడంతా క్యాష్ ట్రాన్సాక్షన్ తగ్గిపోయి అందులో ఫోన్‌పేలు, జీపేలు, ఆపిలు, ఈపిలు వచ్చేసినాయి కదా సార్! చెక్కులు అయన్నీ వచ్చేసినాయి. సో, దీంట్లో ఇదంతా ఆన్‌లైన్ చూపిద్ది. ఇదని బ్లాక్ కాదు ఇదంతా వైటే. సో, ఆటిల మీద వాళ్ళందరూ క్వెషన్ చేయటం జరిగింది పోలీసు వారు. సరే అయితే దాని మీద మేము ఇది పాయింట్ ఔట్ చేయటం జరిగింది. ఈయన ఒక మ్యాగజైన్ నడుపుతున్నారు. ఆ మ్యాగజైన్‌లో యాడ్‌లొచ్చినప్పుడు అమౌంట్‌లో వస్తా ఉంటాయి. ఖర్చుల నిమిత్తం, ఆ ఫీజుల నిమిత్తం ఆయన వసూలు చేసుకుంటారు. అయి బై ట్రాన్సాక్షన్ బై క్యాష్ తీసుకోలేదాయన. అది కూడా చాలా ఫెయిర్‌గా ఉండడానికి తెలుస్తుంది ఇక్కడ. సో, బై ట్రాన్సాక్షన్ అంతా వైట్ టు వైటే. క్యాష్ తీసుకుంటే బ్లాక్ ఉంటది గానీ, మీకు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ అంటే దాంట్లో బ్లాక్ అనేది ఏమి ఉండదు సార్ ఇక. సో, రూ. 1000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా గానీ పక్కా ట్రాన్సాక్షన్స్ ఉంది కాబట్టి, దాన్ని మనం తప్పు పడతాకి పాయింట్ ఔట్ చేయటానికి కూడా లేదు. ఇదే విషయాన్ని పోలీసు వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇంకొకటి మోడల్ డైరీయే కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకేదన్నా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు యాడ్ ఏసినప్పుడు వాళ్ళు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇందులో పెద్ద నేరమేముంది? తప్పేముంది? ఇందులో దాపరికం ఏం అవసరం లేదు గదా! ఒక మ్యాగజైన్ రన్ చేస్తున్నది వాస్తవం. యాడ్‌లు తీసుకోవడం అనేది కామను. ఇందులో ఇదంతా అందరూ చేసే పని. చేసిని ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా క్రియేట్ చేసి, దీన్ని ఒక మసిపూసి మారేడుకాయ చేసి, ఒక సీన్ క్రియేట్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అది వర్కౌట్ అవ్వలేదండి. ఈయనంతా నిజాయితీగానే ఉన్నాడు. సో, ఆ యాడ్ నిమిత్తం తీసుకున్న డబ్బులే తప్ప వేరే ఈ పేపర్‌లో మనం చూసాము. కానీ అయన్నీ పేపర్‌లో వచ్చినయన్ని వాస్తవాలు కాదు. అక్కడ జరిగింది కూడా అది లేదు. ఇక్కడ మేము ఇదెలా ఉంటదంటే కృష్ణరాజు గారు బెంగుళూరు ప్యాలెస్‌లో ఉన్నారని చెప్పి మేము కొన్ని యూట్యూబుల్లో, వార్తల్లో చూస్తా ఉంటామండి. అది మరీ విచిత్రంగుంది. జగన్ గారు బెంగుళూరు ప్యాలెస్‌లో కృష్ణరాజు గారు తలదాచుకున్నారని ఒక ఛానెల్‌లోను, ఇంకొకళ్ళేమో ఈయన చాలా రాయల్‌గా మెయింటైన్ అవుతున్నాడు అని హైదరాబాద్ సిటీలో మంచి స్టార్ హోటల్‌లో నివాసం ఉంటున్నారని చెప్పి ఇంకోటి ఇయన్నీ చూసుకొని యాస్ ఎ అడ్వొకేట్‌గా నా ప్రెజెన్స్‌లో అది జరిగింది పోలీస్ స్టేషన్‌లో. 3 డేస్ అండి. ఫ్రైడే, సాటర్‌డే, సండే 3 రోజులు పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే వాళ్ళు 1 వీక్ అడిగితే కోర్ట్ వారు 3 డేసే ఇచ్చారండి పోలీస్ కస్టడీకి. ఆ 3 డేస్ కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. నా సమక్షంలోనే కూడా ఇది జరిగింది. సో, మీడియాలో వచ్చినయన్నీ కూడా అభూత కల్పనలో అవాస్తవాలు. గ్రౌండ్ లెవెల్‌లో అటువంటివి ఏమి జరగలేదు. అట్లాంటిదేమీ లేదు. అయి చూసి మేమే నవ్వుకున్నాము. సో, ఇది ఫెయిర్‌గా జరిగిందండి. ఆయన ఎక్కడి నుంచి అమౌంట్‌లొచ్చి పడినా గాని అది ఆన్‌లైన్ ట్రాన్సాక్షనే జరిగింది. అది రూ. 10 నుంచి 10,000 వరకైనా సరే, ఇందులో ఎటువంటి దాపరికాలు లేవు. ఆయన చేసిన యాడ్‌ల వల్ల, ఆయన నడిపిన జర్నలిస్ట్ అనే బుక్ ద్వారా అది మంత్లీ మ్యాగజైన్.
ఆ నిమిత్తం వచ్చినాయి తప్ప వేరే ఇల్లీగల్‌గా గాని అటువంటి ఏమి జరగలేదు సార్. ఈ విషయాన్నే మేము అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఇందులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి కృష్ణరాజు గారు మాకు తెలిసి 30, 35 ఇయర్స్ అబోవ్ నుంచి ఆయన జర్నలిస్ట్‌గా వర్క్ చేస్తున్నారండి. ఆయన అనేక న్యూస్ పేపర్‌లో గాని, అనేక ఆటిల్లో కూడా ఆయన జర్నలిస్ట్‌గా వర్క్ చేశారు. ఇంగ్లీష్ మ్యాగజైన్స్‌లో గానివ్వండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్‌లో కానివ్వండి, అనేక పేపర్‌లో ఆయన ఎడిటర్‌గా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సొంతగా జర్నలిస్ట్ అనే ఒక మ్యాగజైన్, ఇంగ్లీష్ మ్యాగజైన్ నడిపించడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా ఆయన ఎటువంటి ఈ ఇన్వాల్వ్‌మెంట్ ఈ చేయకూడని పనుల్లో కానివ్వండి, తప్పుడు పనుల్లో కానివ్వండి, ఇంకొక రకంగా కానివ్వండి, ఆహ్, సొసైటీకి మేలు చేసే ఉద్దేశంతోనే ఆయన ఏ పనైనా చేశారు. నాకు తెలిసి ఆయన మెడికల్ క్యాంపులు రన్ చేశారు. లీగల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన కండక్ట్ చేశారు. అలాగే కొంతమంది పేదవాళ్ళకి కూడా చిన్న చిన్న సహాయాలు పాఠశాలలకెళ్ళి చిన్న చిన్న సహాయాలు కూడా ఆయన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయండి. సో, ఆయనకున్నంతలో ఈ మాక్సిమం సోషల్ సర్వీస్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడు. మాలాంటి న్యాయవాదులను కూడా తీసుకెళ్ళి లీగల్ ఎయిడ్ క్యాంపులు కండక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. డాక్టర్ల ద్వారా మెడికల్ క్యాంపులు గాని, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, కేవలం ఆయన చాలా నిజాయితీగా పనిచేస్తున్నాడు. కేవలం ఈ కేసులన్నీ కూడా కక్ష సాధింపు చర్యల వల్లే, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్లే ఇయన్నీ పెట్టటం జరిగింది గానీ, ఆయన ఇట్లా ఈ నేరం కాదు, ఏ నేరం కూడా ఇందులో డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఇన్వాల్వ్ అయింది లేదు. మోర్ ఎవర్ ఈ రోజుకి కూడా ఆయన చాలా సాదా సీదా జీవితాన్నే గడుపుతున్నాడండి. ఆయన భార్య కూడా చాలా అస్వస్థగా గత 10 సంవత్సరాల నుండి కూడా ఆవిడ అనారోగ్య కారణాల వల్ల కొంచెం చాలా ఇబ్బంది పడుతూ ఉంది. సో, ఈయనది చాలా చిన్న కుటుంబం అండి. చాలా చిన్న ఇల్లు. చాలా మధ్య తరగతిగా జీవితాన్ని సాగిస్తున్నాడాయన. ఉన్న దాంట్లో నీతి నిజాయితీగా బతికే వ్యక్తుల్లో ఇయాల్టికి జర్నలిస్ట్‌ని ఆ క్వాలిటీస్ కాపాడటంలో కానివ్వండి, ఆ జర్నలిజాన్ని మెయింటైన్ చేసే విధంలో కానీ చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా ఈ రోజుకి ఉన్నాడు. ఈ కేసులన్నీ కూడా తాత్కాలికమైనవి, కక్షాదింపు చర్యలు. ఈ అన్ని కేసుల్లో కూడా అండి ఆయన నిర్దోషిగా తప్పకుండా బయటపడతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈయన ఏ నేరంలో డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఎప్పుడూ లేవు. గత 35 సంవత్సరాల నుంచి మాకు తెలిసి. సో, ఈయన క్లీన్ చిట్‌తో బయటకొస్తాడనే నమ్మకం మాకుంది. నమస్కారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.